వాడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఇంజనీరింగ్ చదువుతున్నానని ప్రతి నెల డబ్బులు గుంజుకునేవాడు. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తయింది. మరి ఈడు ఇంజనీరింగ్ ఏమో 7 సంవత్సరాలైనా పూర్తి కాల. కర్నూలు నుంచి తల్లి ప్రతి నెల టీచర్, ఆ తల్లి హై స్కూల్ టీచర్. ఒరే మార్రా దా అలవాటు, నీకు దండం పెడతారా, కుటుంబాన్ని నాశనం చేసుకున్నావురా అని ఒక్కగా నాకు కొడుకు కొరకు ఆ తండ్రి తల్లి అబ్బా వారు పడిన వేదన ఎంత అంతా కాదు. ఒకానొక సందర్భంలో ఈ డబ్బులన్నీ పంపిస్తూ ఉంటే ఇలా వృధా చేస్తున్నాడని చెప్పి ఆ తల్లి బిగబట్టింది. ఇంటికి వచ్చాడు, సరదాగా మాట్లాడుతున్నట్లున్నాడు. తండ్రి స్నానానికని వాష్రూమ్కి వెళ్ళాడు, బోల్ట్ పెట్టాడు. అమ్మ కిచెన్లో పని చేస్తుంది, కత్తి తీసుకున్నాడు. ఆ కత్తితో అమ్మను చంపి అమ్మ మీద కూర్చొని కస 107 కత్తిపోట్లు ఆ అమ్మ పేగులు బయటికి తీసి, రేయ్ నీ భార్యను చంపాను రారా. ఆ బాత్రూంలో తండ్రి గడగడలాడతా, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? తలుపు బ్రద్దలు చేసుకొని బయటకు వచ్చి చూస్తే తల్లి పేగులు మెడలో వేసుకొని ఒక రాక్షస రూపంలో కొసమెరిపేంటో తెలుసా? రేయ్ ఏమిరా ఇట్లా చేసావు? కన్న తల్లి నీకు ఎట్లా చేతులు వచ్చినాయిరా? మా అమ్మ తర్వాత మా నాన్నను కూడా లేపేద్దాం అనుకున్నా, నాకు కుదరలా. ఎందుకురా? వాళ్ళిద్దరు చచ్చిపోతే ఆస్తి అంతా నాదేగా. ఎంత గంజాయి తాగాలనుకుంటానో అంత గంజాయి తాగుతా, ఎంత లోకాన్ని అనుభవించాలో అంత లోకాన్ని అనుభవిస్తా, అపవిత్రతను ఎంత జురుకోవాలో. చూసారా, పాపం బ్రతుకును నాశనం చేస్తుంది, అపవిత్రత జీవితాలు నాశనం చేస్తుంది. భూమి మీదే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించడానికి పాపం కారణమవుతుంది. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో లేఖనాల్లో పదే అంటాడు కదా, భయము నొంది. సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూడటానికి ఎందుకు నువ్వు భయపడాలి? పాపం చేసే ప్రతి వాడిని పాతాళం పట్టుకుంటుంది. అందుకని ప్రభు బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో కోట్ల రూపాయలు ఉన్నా లేకపోయినా ఈ చిన్న బ్రతుకులో పరిశుద్ధంగా బ్రతికే కృప దయచేయ్యా, నీతిగా బ్రతికే కృప దయచేయ్యా. ఏ బురదలో కారు జారకుండా ఈ ఒక్క జీవితం, నీతియుక్తమైన జీవితం జీవించేటట్లు కృప దయచేయని ప్రతి బిడ్డ పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో రక్తము కారునంతగా పోరాడితే జరిగే కృప ఏంటో తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు.